హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది బెంగళూరులో డే 2 అండి. ఇవాళ మేము బెంగళూరు ప్యాలెస్ చూడటానికి వచ్చాము. ఇది అసలు చాలా అమేజింగ్ ప్యాలెస్ అండి. నేనైతే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ప్యాలెస్ చూస్తున్నాను. ఇది బెంగళూరు ప్యాలెస్ ఎంట్రన్స్ అనమాట. చాలా పెద్ద, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్లో ఉందన్నమాట. సో మేము ఏం చేసామంటే బెంగళూరులో ఒక బైక్ రెంట్కి తీసుకున్నామండి. రెంట్కి తీసుకుని దాని మీద మేము సిటీ అంతా కూడా చూసామన్నమాట. సో మేము యాక్చువల్గా ఓన్లీ 3 డేసే ఉన్నాము. ఈ 3 డేస్లో మేము ఏమేమి కవర్ చేసామో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది బెంగళూరు ప్యాలెస్ అండి. చాలా చాలా పెద్ద ప్యాలెస్, అమేజింగ్ అండి. ఈ ప్యాలెస్ 19th సెంచరీ చివరిలో కన్స్ట్రక్షన్ అయిందండి. ఇది ఎక్కువగా యూరోపియన్ స్టైల్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో ఇందులో చాలా చాలా ఏంటంటే ఆ టైంలో రాజులకి సంబంధించిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అక్కడ చాలా పెయింటింగ్స్, తర్వాత వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్, లోపల ఇంటీరియర్ డెకరేషన్, అవన్నీ చాలా బాగా మనం చూడొచ్చు అన్నమాట. అండ్ అసలు చాలా అమేజింగ్గా ఉందండి. బయట కూడా ఏం చేశారంటే మొత్తం అంతా కూడా గ్రీనరీ పెట్టారు ప్యాలెస్ బయట కూడా. మనం లోపల చిన్న మ్యూజియం లాగా, యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసినవి, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, కన్స్ట్రక్షన్, వాళ్ళ లైఫ్ స్టైల్, అవన్నీ కూడా మనం బాగా చూడొచ్చు ఈ మ్యూజియంలో. మనకి లోపలికి వెళ్ళినాక మనకు ఒక ఆడియో గైడ్ ఇస్తారండి, మన హెడ్సెట్స్ ఇస్తారనమాట. ఒక హెడ్సెట్ విత్ ఆడియో గైడ్ మనకి ఇస్తారు. మనకు కావాల్సిన లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవచ్చు. దీనికి ఎంట్రన్స్ టికెట్ 200 పర్ పర్సన్ అండి. సో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 200 పర్ పర్సన్ ఉంటుంది. మనం అండ్ లోపలికి వెళ్ళినాక ఒక ఆడియో గైడ్ ఇస్తారు. ప్రతి ప్లేస్కి కూడా ఒక నెంబరింగ్ ఉంటుంది. మనం ఆ నెంబర్ ఆడియో గైడ్లో టైప్ చేస్తే మనకి ఆ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది, మనం లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. రిటర్న్ వచ్చేసేటప్పుడు మనం వాళ్ళ గైడ్ వాళ్ళకి, ఆడియో గైడ్ వాళ్ళకి ఇచ్చేసేసి వచ్చేయాలి బయటకి. ఆల్మోస్ట్ 2 hours 3 hours ఎంతసేపు చూసే ఓపిక ఉండాలి, కానీ ఎంతసేపు అయినా లోపల చూడొచ్చండి. ఇట్స్ వెరీ బిగ్ ప్యాలెస్ విత్ మెనీ 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 రూమ్స్, కారిడార్స్, తర్వాత వాళ్ళు యూజ్ చేసిన కొన్ని ఐటమ్స్ మనకు అక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఇది ఓవరాల్ బయట అనమాట. చూసారా మొత్తం ఎలా ఉందో ప్యాలెస్ బయట అంతా కూడా. లోపల అసలు కెమెరా అలో ఉంది, కానీ వీ హ్యావ్ సెక్యూరిటీ ఆల్ ఓవర్ ద ప్యాలెస్ అండి. వీడియోస్ చాలా రిస్ట్రిక్టెడ్ అనమాట. ఇది ఇంకా ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేసేటప్పుడు ఇది లాస్ట్ రూమ్ అండి. ఇది లాస్ట్ రూమ్, ఆఫీస్ రూమ్ అనమాట. ఈ ఆఫీస్ రూమ్ ఒకటి ఐ వాజ్ ఏబుల్ టు షూట్. ఇది లోపల వైపు. లోపల చాలా చాలా అమేజింగ్గా ఉందండి. రూమ్స్ అవి మనకు చూపించారు, ఓన్లీ కారిడార్స్కే మనకు యాక్సెస్ ఉంటుందన్నమాట. సో మీరు కనుక బెంగళూరు వెళ్తే తప్పకుండా ఈ ప్యాలెస్ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళ ఇంటీరియర్ డెకరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ ఏంటి, అవన్నీ కూడా మనం బాగా చూడొచ్చు. ఇది ఇంకా బయట వైపు మేము వచ్చినాక తీసుకున్న పిక్స్ అనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.